సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలిని యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణు రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ భజ విశ్వనాథం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. రేపటితో కాశీఖండ ప్రవచనం పూర్తవుతుంది. స్కాంద పురాణం సంపూర్ణంగా 63 రోజుల ప్రవచనం పూర్తవుతుంది రేపు ఉదయంతో. దానితో పాటుగా ఈ చివరి విడత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భాగవత సప్తాహం 5 ప్రత్యేక పారాయణలతో దేవీ భాగవత పారాయణం, శ్రీమద్ రామాయణ పారాయణం కూడా క్రమంగా పూర్తవుతున్నాయి. ఇవాళతో సప్తాహం పూర్తవుతుంది. భాగవతం, రామాయణము, దేవీ భాగవతం రేపటితో పూర్తవుతాయి. ఎందుకంటే రామాయణం నవాహ దీక్ష, అందుకని ఒకరోజు ముందు మొదలు పెడితే రేపటితో పూర్తవుతుంది. 9 రోజులు రామాయణం, 7 రోజులు భాగవతం. భాగవతాన్ని గురువారమా శుక్రవారం మొదలెట్టారు, శనివారం అనుకుంటారు. శనివారం మొదలెడితే ఈ శుక్రవారంతో పూర్తయింది. ఇన్ని శుభ పూజలు, పారాయణములు, వీటన్నిటి మధ్యలో ఈరోజు ఒక అపూర్వమైన ఘట్టం కూడా వస్తున్నది. అదే దండపాణి చరిత్ర, కళావతీ చరిత్ర, దివోదాస చరిత్ర, ముక్తి మంటపం లేక కుక్కుట మంటపం, ఇన్ని చరిత్రలు వస్తున్నాయి. అందులో కాశీలో ఉండాలి అంటే తప్పనిసరిగా ఆశ్రయించవలసినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనే దండపాణి. ఆయన పై ఒక అష్టకం ఉంది. చిత్రం ఏంటంటే అష్టకం ఎవరు రాశారో తెలియదు, కానీ కుమారస్వామి అన్నాడు, ఈ అష్టకాన్ని రోజు నేను చదువుతాను, నేను ఈ అష్టకాన్ని చదువుతున్నాను కాబట్టి కాశీలో ఉంటానని కాశీఖండంలో కుమారస్వామి చెప్పాడు అగస్త్యునికి.
అసలు నాకు ఎంత ఆశ్చర్యం జరిగిందంటే ఈ యక్షరాజాష్టకాన్ని నిత్యం జపిస్తున్నానని అంతటి కుమారస్వామి చెబితే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే మన జీవితంలో కాశీలో శాశ్వతంగా ఉండే యోగం ఎలా వస్తుంది? అందుకనే దీన్ని వెలికి తీసి ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ మీకు చెబుతూనే ఉన్నాను. నేను 1-2 సార్లు చదివాను. స్వయంగా కుమారస్వామి వారు చెప్పిన మాట, ఈ యక్షరాజాష్టకమును నేను నిత్యం చదువుతాను, ఇది అంత గొప్పది అన్నాడు. శివపుత్రుడు, ఉమాపుత్రుడు, ఆయన ఎక్కడ, మనబోటి మానవులు ఎక్కడ? శివుడి తర్వాత శివుడు అంతటి వాడు కుమారుడు, ఆయనే చదువుతున్నాడంటే దీని మహిమ మనకి చెప్పడం కోసం చదువుతున్నాడు. అంతటి మహిమ కలిగిన యక్షరాజాష్టకాన్ని ఇవాళ 2 రకాలుగా మీకు వినిపిస్తున్నాను. ఒకటి నేను ముందు చదువుకు వెళ్ళిపోతాను. నేను చదువుతున్నప్పుడు మీరు కిక్కురు మనద్దు, ఆయి ఊయికి ఫోన్లు వద్దు. మళ్ళీ అయిపోయిన తర్వాత రెండోసారి మీ అందరి చేత చెప్పిస్తాను. ఈ విధంగా 2 సార్లు మీ చేత చెప్పిస్తే ఏకాదశితో కూడిన ఈ దశమి మీ పాలిటి అపూర్వమైన ఏకాదశే కాక శాశ్వత కైవల్యం ఇస్తుంది. నా నమ్మకం ఈ అష్టకం చదివినటువంటి వాడు ఒకవేళ కాశీలో మరణించి యోగైనా పొందుతాడు, లేదా కాశీ విశ్వేశ్వరుడు మీ ఇంట్లోకి వచ్చైనా నేను వైకుంఠానికి పట్టుకుపోతాడు కైలాసానికి. పూర్వం రత్నభద్రుడు అని పేరు కలిగిన ఒక యక్షుడు ఉన్నాడు. ఆయన గంధపాదన పర్వతం మీద ఉండేవాడు. గంధపాదన పర్వతం మీద శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు మెచ్చుకుని ఏం కావాలంటే నీ అంతటి కొడుకు కావాలన్నట్ట. నా అంతటి కొడుకు ఎవడుంటాడు, నా అంశతో నేనే పుడతాను అని శివుడు తన తేజస్సుని ఈ రత్నభద్రుడిలో ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సు రత్నభద్రుడి ద్వారా వాళ్ళ ఆవిడ గర్భంలో ప్రవేశించింది. అప్పుడు అతడికి ఒక కొడుకు పుట్టాడు. అదిగో అతడే హరికేశుడు. రత్నభద్రుడి కొడుకు పూర్ణభద్రుడు, పూర్ణభద్రుడి కొడుకు హరికేశుడు. రత్నభద్రుడి ద్వారా పూర్ణభద్రుడు పుడితే పూర్ణభద్రుడి ద్వారా హరికేశుడిని పుట్టాడు. రుద్ర తేజస్సు ఇలా 2 తరములు వారింట్లో పుట్టింది. ఈ హరికేశుడు పచ్చని కళ్ళతో పుట్టాడు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినండి. గంధమాదన పర్వతం మీద రత్నభద్రుడనే యక్షుడు శివుడి కోసం తపస్సు చేశాడు. నీ అంతటి వాడు కావాలన్నాడు. ఆయన తన తేజస్సు ద్వారా ఆయన కొడుకుగా పుట్టాడు. వాడికి పూర్ణభద్రుడని పేరు పెట్టారు. ఈ పూర్ణభద్రుడు కూడా అక్కడ తపస్సు చేశాడు. ఆయన శివుడు అంతటి వాడు తన కొడుకు కావాలన్నాడు. శివుడు ఈసారి కాశీకే ఒక అద్భుతమైన అధిపతి, కాశీని తన శాసనంలో పెట్టుకునేవాడు, అంటే కాశీని శాసించేవాడు, కాశీని ఏలేవాడు, పలుకుబడి కలిగిన వాడు ఒకడు పుడతాడు అన్నాడు. ఇదిగో ఈ పూర్ణభద్రుడికి కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి హరికేశుడు అని పేరు పెట్టారు. వాడి కళ్ళు పచ్చగా ఉండేవిట. ఏ పచ్చ? బుధవారం నాడు మానవులు ధరించే ఆకుపచ్చ, ఆ రంగులో ఉండేవి. ఆయన తల వెంట్రుకలు కూడా మంచి బంగారపు రంగులో ఉండేవి. తల వెంట్రుకలు పసుపచ్చ రంగులో ఉన్నాయి, కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇలా ఉన్న ఆయన అందంగా ఉంటాడు. అదేంటో కొంతమంది యోగం అండి, ఎలా ఉన్నా అందంగా ఉంటారండి. జుట్టు కొంచెం తెల్లబడినా అందంగా ఉంటారు, నల్లగా ఉన్నా అందంగా ఉంటారు. కొంతమంది నానాయాత్రల్లో పడి జుట్టు నల్లబరుచుకున్న ముఖాలు చూస్తే దరిద్రంగా ఉంటాయి. భగవంతుడు ఈశ్వర స్వరూపుడు కనుక హరికేశుడు పరమ సుందరాకారుడు. నేను శివభక్తి వల్ల ఈ వంశంలో పుట్టాను అని గ్రహించాడు. మా తాతకి మా నాన్నకి శివభక్తి ఉంది, ఆ శివభక్తి నేను పెంచుకోవాలనుకుని కాశీక్షేత్రానికి వచ్చాడు. కాశీక్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చున్నాడు. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరముల పాటు మహాతపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. ఆయన శరీరం అంతా పుట్టలు పోసాయి, వెదురు మొక్కలు మొలిచాయి. ఆయన శరీరం అస్థిపంజరం అయిపోయింది, కేవలం కళ్ళు మిగిలాయి. ఆయన నెత్తి మీద నుంచి కూడా వెదురు మొక్కలు మొలిచేసాయి. అన్ని మొక్కలు మొలుస్తున్నా, శరీరం అంతా జీర్ణమైపోతున్నా పట్టించుకోకుండా ఆ అస్థికలలోనే ప్రాణం నిలబెట్టుకుని నమశివాయ అంటూనే ఉన్నాడు ఆయన. ఆ మహాతపస్సునకు మెచ్చుకున్నాడు ఈశ్వరుడు. అవ్యాజ కరుణామూర్తి ప్రత్యక్షమై ప్రేమగా అతనున్న పుట్ట నిమిరాడు. ఆ పుట్టంతా మాయమైపోయింది. పుట్టలో ఉన్న ఈ హరికేశుడు బయటపడ్డాడు.
హరికేశుడు పుట్టలోంచి బయటపడినా అసలు శరీరం మీద ఏ పట్టు లేదు, అస్థిపంజరం తప్ప. అందుకని శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని ఒక్క రవ్వంత పిసరంత అతని మీద పోశాడు. ఓ జడలా పీకాడు, అందులోంచి నీరు బయటకు వచ్చింది. ఆయన జడలు డ్యామ్ అండోయ్. ఈ దిక్కుమాల స్కామ్తో కట్టిన ప్రాజెక్టులు కావు, ఇవైతే కుంగిపోతాయి. ఇవి ఖాళీ ఈశ్వరాలు, అది ఒరిజినల్ కాళేశ్వరం. అందులో ఉన్నటువంటి ఆ స్కాము లేని డ్యాములోంచి వచ్చినటువంటి నీరు డమ్మని పడగానే వాడి మీద వాడు పరమ సౌందర్యాకారుడు, దృఢమైన శరీరం కలిగిన వాడయ్యాడు. అప్పుడు శివుడు ఓ మంచి దండం ఇచ్చాడు, కర్ర. ఆ కర్ర ఎలా ఉందిట, పొడుగ్గా ఉంది, చుట్టూత ఒక్కొక్క చోట చొప్పున 9 కట్లు ఉన్నాయట. మీరు చూసారు అప్పుడప్పుడు కర్రలకు చుట్టూత కట్లు కడతారు, అలాంటి కట్టులు 9 ఉన్నాయి. ఇప్పుడు చెరుకుకి కడుపులు ఉంటాయి కదా, వెదురుకి కడుపులు ఉంటాయి కదా, అలా కడుపులు లేకపోయినా వెండితో కట్లు కట్టబడినటువంటి 9 కట్లు కట్టబడినటువంటి కర్ర. అందుకే కాశీలో 9 దినములు కదలకుండా నిద్రిస్తే చాలు. ఎవడు పుట్టించాడో 9 నెలల 9 రోజులు ఎక్కడ చూపించుకోనండి, నేను చూపిస్తాను. 9 దినములు సంగతి చెప్పారు. నవాహ యజ్ఞేన పునంతి తే కలౌ. ఇంకక్కడి నుంచి 9 నెలల 9 రోజులని ఒకడు, ఇంకోడు 9 ఏళ్ల 9 నెలల 9 రోజులని ఒకడు, ఎవడికి తోచిందో చెప్పేయటమే. ఒకవేళ అటువంటి చూపిస్తే నేను సంతోషించి ప్రచారం చేస్తాను. నాకు మాత్రం నష్టమా? ఇంకో 10 ఏళ్ళు పెట్టండి, ఒక 1999 రోజులు 99 సంవత్సరాలు పెట్టండి, మీ ఇష్టం. ఉంటే అదృష్టమే. కానీ కనపట్టలేదు పురాణాల్లో. వెతికి విసిగిపోయాను. 9 నెలల 9 రోజులు అక్కడ ఉండాలన్న దానికి ఒక ప్రమాణం ఎవడన్నా చూపించగలిగితే, ఏది పురాణాల్లో వ్యాసుడి దాంట్లో చూపిస్తే సంతోషం. అంతేగాని ఏ వెంకట్రావు రాసి పారేశాడు అనుకోండి, పేడబట్ల పొడిలోకి వచ్చినాయి, అవి ప్రమాణాలు అవుతాయి. అప్పుడు ఎవడికి పడితే వాడు రాసేస్తాడు. పద్మపురాణం చూపించాలి కానీ పద్మాకర పురాణం అని కొత్తగా రాసుకోవాలి. అందువల్ల అలాంటివి లేని వాటి గురించి ఆలోచించకండి. భగవంతుడి మీద భక్తి పెట్టుకోండి హాయిగా. ఉన్నది మాత్రం విడిచిపెట్టకండి, లేనిది పీక్కుని బాధపడకండి. 9 కట్లు అందుకు పెట్టాడు, కర్రకి ఉంటాయి. భరించునాతడు పాణి పల్లవమున వెండి కట్టులతోడి దండయష్టి. ఆ రోజు నుంచి ఈ హరికేశుడు చక్కని కర్ర, 9 కట్లు వెండి కట్లు కట్టబడినటువంటి కర్ర పట్టుకున్నాడు. ఆ కర్ర అత్యంత దృఢమైనది. కౌమోదకీ గద కంటే, శివుడి త్రిశూలము కంటే, పాశుపతాస్త్రం కంటే కూడా దృఢమైనటువంటి కర్ర. ఆ కర్ర ఇచ్చి వారణాసి దగ్గర గోపురంలో నివసించు అన్నాడు. వారణాసికి ఇవ్వాలంటే లేదు కానీ పూర్వం ప్రారంభంలో గోపురం ఉండేది, గాలి గోపురం. కాబట్టి ఆ పుణ్యాత్ముడు అక్కడ ఒకప్పుడు గోపురం ఉంటే ఆ గోపురంలో కాపురం ఉండమంటే శివుడు ఉన్నట్టు అక్కడ. ఆయన సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు, మీలాంటి పుణ్యాత్ములు వచ్చినప్పుడు అందంగా శాంతస్వరూపంతో దర్శనమిస్తాడు. కానీ పాపమతులకు వికృత రూపంబు దాల్చు, పాపాత్ములు వస్తే అతి భయంకరాకారుడే కనపడతాడు. అప్పుడు అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉంటాయి, అతని నోట్లో కోరలు ఉంటాయి, అందమైన బంగారం లాంటి జుట్టు కాస్త ఏతాకుల జుట్టులాగా మారిపోతుంది. అతడు చేతిలో ఉన్న కర్రతో పటాపటా కొడతాడు. కానీ కలియుగంలో కలిపురుషుడు వచ్చి దండం పెట్టేట ఆయనకి. కలియుగంలో మాత్రం నీ ప్రభావం ఎక్కువ చూపించద్దు, కాశీలో ఉండకుండా చేయి తప్ప, కాశీలోకి ఎవరన్నా పాపాత్ములు వస్తే వాళ్ళని శిక్షించి కలిధర్మం లేకుండా చేస్తే నేను కలిపురుషుడిని ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. అందుకనే గోపురం కూలుస్తూ ఉంటే ఊరుకున్నాడు హరికేశుడు. కలికి శివుడిచ్చిన వరం వల్ల, యుగ ప్రభావం వల్ల. లేకపోతే ఆయన ఉన్న గోపురం దగ్గరికి ఔరంగజేబు కాదు కదా, వాడి బాబు వెళ్ళినా సరే ఆ జేబు చీల్చి డాబు అంతా పక్కకి తీసి తొక్కలో ఒక డొక్కపోటు పొడి చంపేసేవాడే. కలిప్రభావం వల్ల ఊరుకున్నాడు. కలిప్రభావానికి ఎంతటి వాడైనా తల వంచవలసిందే. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. కానీ మీరు ఊరుకోకూడదట, ఆయన ఊరుకుంటాడు. మీరేం చేయాలి? మీరు తలో కర్ర పట్టుకోండి, మీరందరూ హరికేశులు అవ్వండి. ఆ హరికేశుడు కాశీలో ఉంటే మీరు కాశీ నుంచి మూసీ వరకు దారి పొడుగుతా మీరే కాశీయండి హైందవ మతాన్ని. మీరందరూ హరికేశుల్లాగా ధర్మాన్ని రక్షించండి. ఆయన పింగళాక్షుడు, దీర్ఘ గంభీరమూర్తి, ప్రమథనాథుడు, దండం పుచ్చుకొని దండపాణయ్యాడు. శివుడు ఏమన్నాడు? ఈ రోజు నుంచి
నువ్వు కాశీనగరంలో ఉండు, నీ అనుమతించిన వాడు కాశీలో ఉంటాడు, నువ్వు అనుమతించకపోతే వాడు కాశీలో క్షణం కూడా ఉండలేడు, వాడికి కాశీ మీద విరక్తి కలుగుతుంది అన్నట్ట. అప్పుడు వెంటనే దేవతలంతా వచ్చి, స్తోత్రం ఎవరు చేశారో తెలియదు, అందరూ వచ్చారు. బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు. అందరూ ఏకకాలంలో అష్టకం చదివారు. ఎవరి మీద? హరికేశుని మీద. ఆ రోజు నుంచి ఆయన కాశీకి అధిపతి కనుక, కాశీలో ఉండే అధికారం ఇచ్చేవాడు ఆయన కనుక. వాళ్ళు చదివిన అష్టకం మీరేం వినండి, అంతే, ముందే మాట్లాడకుండా మొత్తం నేను చదువుకుపోతాను. రెండోసారి మళ్ళీ ఏం చెప్పాను మీకు? మీ చేత చదివిస్తాను. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్రసుతోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్యా కాంచనకుండలా యయో జఠరపీఠే భూ దండపాణే మహామతే జయ యక్షపతే ధీర జయ పింగళలోచన జయ పింగజటాభార జయ దండమహాయుధ అవిముక్త మహాక్షేత్ర సూత్రధారోగ్రతాపస దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక క్షేత్రపాపధియాంకాల మహాకాళ మహాప్రియ జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద మహారత్నస్ఫురద్రస్మిచయచర్చిత విగ్రహ మహాసంభ్రాంతిజనక మహోద్భ్రాంతిప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంతనేపథ్యచతుర జయ జ్ఞాననిధిప్రద జయ గౌరీపదాబ్జాతే మోక్షే క్షణ విచక్షణ యక్షరాజాష్టకం పుణ్యం యదం నిత్యం త్రికాలతః జపామి మైత్రావరుణే వారాణస్యాప్తికారణం దండపాణ్యష్టకం ధీమాన్ జపన్ విఘ్నైః న జాతు చిత్ శ్రద్ధయా పరిభూయేత కాశీవాసఫలం లభేత్ ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్ విపత్తిమన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమిమం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయిత్వాపి న విఘ్నైః అభిభూయతే. ఇది మొత్తం అష్టకం. రత్నభద్రాంగజుడు అంటే రత్నభద్రుడు అని పేరు కలిగినటువంటి వాడి శరీరము నుంచి పుట్టిన పూర్ణభద్రుడు కొడుక, మళ్ళీ పూర్ణభద్ర సుతోత్తమ అన్నాడు. ముందే చెప్పాక మీకు, రత్నభద్రుడు ఆయన కొడుకు ఎవరు? పూర్ణభద్రుడు. పూర్ణభద్రుడు కొడుకు హరికేశుడు. అందుకని అంగజుడు అంటే అంగము నుండి పుట్టినవాడు కొడుకు. రత్నభద్రాంగజుడు అంటే ఎవరు? పూర్ణభద్రుడే. రత్నభద్రుడి యొక్క మనవడా పూర్ణభద్రుడి కొడుక అని చమత్కారం చేశారు. నేను శివుడి కోసం కాశీలో ఉండాలనుకుంటున్నాను, శివుడికి నేను ప్రీతిపాత్రుని అవ్వాలి. ఉండాలంటే నువ్వేం చేయాలి? నిర్విఘ్నం కురు మే, నా కొరకు ఏ విఘ్నము లేకుండా చెయ్యుగాక, అనగా నేను ఇక్కడ ఉన్నంతకాలం విఘ్నం లేకుండా సుఖంగా ఉండేటట్టు చెయ్యవయ్యా యక్షరాజా. ఇంకా వరసగా ఆయన చాలా పొగిడారు. ఇందులో ముఖ్యమైనది సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని ఇద్దరు ఉంటారని చెప్పాను, మీకు గుర్తుందా? ఒకడు విఘ్నం సృష్టిస్తాడు, రెండోవాడు విఘ్నం తొలగిస్తాడు. ఈ సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని పేరు కలిగిన వాళ్ళని ఇద్దరినీ కూడా తొలగించి, అనగా వాళ్ళ వల్ల ఏ కష్టాలు లేకుండా చేసి శాశ్వతంగా మమ్మల్ని రక్షించు అని 7వ శ్లోకంలో చెప్పాడు. అందుకే ఆ శ్లోకం రిపీట్ చేయాలి. ఇదివరకు వీటి అర్థం మీకు చాలాసార్లు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. జయ గౌరీ పదాబ్జాతే మోక్షేక్షణ విచక్షణ. ఆయన ఎటువంటి వాడు? గౌరీపాద పద్మముల యందు మోక్ష ఈక్షణ విచక్షణ కలిగినటువంటి వాడు. అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే మోక్షం, ఆ విషయం బాగా ఎరిగినవాడు ఆయన. కాశీలో ఉంటే ఏమున్నా లేకపోయినా వేళకు అన్నం వస్తుందని చెప్పామా? ఇక్కడ ప్రత్యేకంగా కాశీవాసాన్న మోక్షద అని 6వ శ్లోకంలో చెప్పారు చూడండి. నీ అనుగ్రహం వల్ల కాశీవాసము, అన్నము, మోక్షము ఈ 3 లభించాలి. వరసగా ఆయన ఏమిస్తాడు? ముందు కాశీవాసం,
కాశీవాసంలో ఏమిస్తాడు? అన్నం, ఆ తర్వాత మోక్షం. అంటే ముందు భుక్తి, తర్వాత ముక్తి. పారాయణ చేయించి ఉపవాసం ఉండండి అంటే మళ్ళీ ఇంకో పొరపాటు కూడా పారాయణకు ఒక్కడు రాడు, అవునా? అందుకని ముందు లేవగానే కాఫీ, ఆ తర్వాత టిఫిను, ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఆ ఒక్క టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ టీ, మళ్ళీ రాత్రికి పలహారాలు, ఇవన్నీ కలిస్తే అన్నం అన్నమాట. హరికేశుడు అక్కడ కాశీవాస అన్న మోక్ష కాశీవాసము, అన్నము, మోక్షము అన్నీ ఇస్తాడు ఆయన. ఆ హరికేశుడు ఇస్తున్నాడు కనుకే, ఆ హరికేశుడు భక్తుడు కనుక నేను కూడా పారాయణ పరులకి అవన్నీ ఇస్తున్నానండోయ్, మొహమాటం లేకుండా ఇస్తున్నాను. పారాయణ పరులకే కాదు, రేపు పొద్దున పురాణం వినడానికి వచ్చిన మీకు పెడుతున్నాం కదా. వినడానికి వచ్చిన వాళ్ళకే పెడుతూ ఉంటే వినడానికి వచ్చేవాడు తినడానికి రాకపోయినా తినడానికి పెడితే వినడానికి వస్తారు. ఇదో పెద్ద సమస్య. ఆ రెండు అవినాభావ సంబంధాలు. ఆ మధ్యన ఒక ఆయన భావ సంబంధం అన్నాడు. ఆయన నీ భావ సంబంధం అండిపోను, అది అవినాభావ సంబంధమే, భావమరిది సంబంధం కాదు. ఇది అంత అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు ఈయన? ఎవరు? కుమారస్వామి కదా ఈ కథ చెప్తున్నది. ఇదంతా కుమారస్వామి ఎవరికి చెప్పాడు? అగస్త్యునికి. 9వ శ్లోకంలో 2వ పాదం చదవండి. జపామి మైత్రావరుణే, ఓ అగస్త్యుడా, జపామి జపిస్తున్నాను, దేనిని? యక్షరాజాష్టకం పుణ్యం యదం నిత్యం త్రికాలత, ఈ పవిత్రమైన పుణ్యప్రదమైన యక్షరాజ అష్టకాన్ని నేను నిత్యము 3 పూట్ల చదువుతానన్నాడు. ఒక పూట కాదు, ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల చదువుతున్నాను అని కుమారస్వామి చెప్పాడు. ఎందుకు చదువుతట? వారాణస్యాప్తి కారణం, వారణాసిలో శాశ్వతంగా ఉండడానికి. ఈ వారణాసి నాది, ఇది నేను విడిచిపెట్టకూడదు, ఇక్కడే ఉండాలి. ఈ వారణాసిలో శాశ్వతంగా ఉండే భాగ్యం కలిగించమని కోరుతూ ఈ పవిత్ర అష్టకాన్ని, పుణ్యాష్టకాన్ని ప్రతిదినము 3 పూట్ల చదువుతున్నాను అని అగస్త్యునితో స్వయముగా కుమారస్వామి చెప్పి, నువ్వు ఇది చదవకలేదు గనకే, ఇది చదవక ఆయన్ని ధిక్కరించావు గనకే ఆయన మెడపట్టుకుని గట్టవుటని గంటేశాడు అన్నాడు ఆయన. నేను చెబితే మీరు వింటారు, అయినా ఈ ఫలశ్రుతి కూడా రాసిన కారణం అది. 9వ శ్లోకంలో ఉంది చూడండి. మూలంలో ఉన్నదాన్ని మీకోసం ఇవాళ ప్రింటింగ్కి పంపాం. క్షణాల మీద ఇవాళ ఈ కాగితాలు పట్టుకొచ్చిన ఘనత ఆంజనేయుడికి దక్కింది. ఆంజనేయుడిని జ్ఞానబ్రహ్మ పదవి, నవమ జ్ఞాన బ్రహ్మ పదవి పొందమని ఆశీర్వదిద్దాం. అతనితో పాటు మీ అందరికీ శుభం కలుగుగాక. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం నేను చెబుతూ ఉంటే అనండి మళ్ళీ. రత్నభద్రాంగదోద్భూత పూర్ణభద్రసుతోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్యా కాంచనకుండల యయోః జఠరపీఠే భూః దండపాణే మహామతే జయ యక్షపతే ధీర జయ పింగళలోచన జయ పింగజటాభార జయ దండ మహాయుధ అవిముక్త మహాక్షత్ర సూత్రధారోగ్రతాపస. మొత్తం కలిపి చెప్పేస్తాను ఈసారి. అవిముక్త మహాక్షత్ర సూత్రధారోగ్రతాపస దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక క్షేత్రపాపధియాంకాల మహాకాల మహాప్రియ జయప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద మహారత్నస్ఫురద్రశ్మిచయ చర్చిత విగ్రహ మహాసంభ్రాంతి జనక మహోద్భ్రాంతి ప్రదాయక అభక్తానాంచ భక్తానాం
సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంత నేపథ్య చతుర జయ జ్ఞాననిధిప్రద జయ గౌరీ పదాబ్జాతే మోక్షే క్షణ విచక్షణ యక్షరాజాష్టకం పుణ్యం యదన్నిత్యం త్రికాలతః జపామి మైత్రా వరుణే వారాణస్యాప్తి కారణం దండపాణ్యష్టకం ధీమాన్ జపన్ విఘ్నైః న జాతు చిత్ శ్రద్ధయా పరిభూయేత కాశీవాసఫలం లభేత్ ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్ విపత్తిమన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమిమం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయత్వాపి న విఘ్నైః అభిభూయతే. ఎంతటి అత్యద్భుతమైన ఈ స్తోత్రమును మీరు రోజు విడిచిపెట్టకుండా మీ చేతిలో పాశుపతాస్త్రం ఉందనుకుని చెయ్యండి. పూర్వం ఒకప్పుడు వారణాసి క్షేత్రంలో గంగానది రాణికేతం శివుడు ఒక తాండవ నృత్యం చేశాడు. నిజానికి శివుడికి ఎంత తాండవ నృత్యం చేసినా అలసట ఉండదు, దాహం ఉండదు. కానీ మానవుల కోసం ఆయన కూడా తాండవ నృత్యం చేసి అలిసిపోయినట్టు నటించి పార్వతికేసి చూసి, పార్వతి మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు తేవలసిన బాధ్యం మీదండి, మా అందరి చేత 3 చెరువు నీళ్లు తాగించండి అంది ఆవిడ. ఆయన చిరునవ్వు నవ్వి చేతిలో ఉన్న శూలంతో ఆలయం పక్కన ఉన్నటువంటి నేల మీద ఒక్క పోటు బలంగా పొడిచాడు. పొడవడంతో 7 పాతాళాల కింద ఉన్న నీరు ఢామ్మని పైకి తన్నింది. శివుడి శూలం జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానంతో తవ్వి పైకి తీసిన ఆ వాపి జ్ఞానవాపి అని పిలువబడింది. ఆ జ్ఞానవాపి జలం తాను తాగి ఈ నీరు కలియుగాంతం వరకు తీర్థంగా స్వీకరిస్తారుగాక మానవులు. ఇది నిత్యం కాశీలో ఉన్నంతకాలం తాగితే వారి కడుపులో చచ్చిపోయేటప్పుడు శివలింగములు ఆవిర్భవిస్తాయి. ఆ శివలింగములు ఉన్నవాడు కాశీలో మరణించే యోగానికి నోచుకుంటాడు. వచ్చే జన్మలో అయినా కాశీవాస యోగం వాడికి వస్తుంది. అటువంటి వాడిని శాశ్వతంగా నా లోకంలో పెట్టుకుంటాను. కాబట్టి కాశీ వచ్చినప్పుడు, ఆలయ దర్శనం చేసినప్పుడు ఈ జ్ఞానవాపి తీర్థం తప్పక తాగండి అన్నాడు. నిజంగా చెప్తాను, జ్ఞానవాపి తీర్థం తాగిన వాడి కడుపులో శివలింగం ఉంటుంది. దానికి ఉదాహరణ చెబుతాను. మాకు శిష్యురాలు ఉంది. ఆవిడ వరకు శోభ అనే పేరుతో ఉండేది, తర్వాత శారదగా మారింది. అక్కడికి వెళ్ళింది. మలయాళ స్వామి ఆశ్రయంలో ఉంది. ఆ ఆశ్రమాన్ని అన్నపూర్ణలాగా ఎంతోమందికి అన్నం పెట్టి పవిత్రం చేసింది. ఆ అమ్మాయి రోజు జ్ఞానవాపి తీర్థం తాగింది. ఆ అమ్మాయిని దహనం చేస్తే ఆ పేగుల్లోంచి ఇంత లింగం బయటకు వచ్చిందని చెప్పారు. ఆ మధ్యన ఏదో కారణం చేత కొంచెం ప్రారంభం అనుభవించి శరీరం కాలి చచ్చిపోయింది అనుకోండి. ఎక్కువ కాలం లేదు, పెద్ద బాధ పడలేదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కాశీలో చావాలి చావాలని రోజు అనుకుంటే ఏమవుతుంది? కాశీ కల్పవృక్షం. అక్కడికి వెళ్ళాక నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. కాశీకి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఇక్కడే చావాలని 10 సార్లు అంటే శివుడు అక్కడ వెంటనే తొందరగా చచ్చేలా చేస్తాడు. 100 ఏళ్ళు జీవించి చావాలని కోరుకోకుండా వెంటనే చావాలని కోరుకున్నది పాపం. ఆ ప్రయత్నం ఫలించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే దహనానంతరం చెప్పారు ఆ దహనం చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఇదిగో చూడండి ఇంత సూక్ష్మ లింగం ఉందని. అది కూడా రత్నంలో ఉందండి. అది కడుపులో రత్నం ఎలా వస్తుందో తెలియదు, రత్నలింగం వచ్చింది. ఆశ్చర్యం కలిగింది నాకు. ఆశ్చర్యం అంటే లింగం వచ్చినందుకు ఆశ్చర్యం కాదు, ఆ భక్తురాలికి అంతశక్తి ఎలా వచ్చింది అంటే నిరంతరం జ్ఞానవాపి తీర్థం తాగడం వల్ల. ఎంతో తపస్సు చేసిన వాళ్ళు, పురాణములు చెప్పిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, నిరంతరం జపతపాలు చేసిన వాళ్ళు పొందలేని భాగ్యం ఒక వెర్రి ఆవిడ పెద్దగా చదువుకొని ఒక సామాన్యురాలు అక్కడ పొందింది అంటే అందుకు ఆశ్చర్యపోయాను మొదట. తర్వాత జ్ఞానోదయమైంది నాకు. ఈ జ్ఞానవాపి తీర్థం ఆవిడ ఒక్కనాడు విడిచిపెట్టకుండా కాశీలో తాగింది ఆ పుణ్యవతి. అందువల్ల
మీరు ఎప్పుడు కాశీ వెళ్ళినా అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు కడుపులో 3 శంభులింగంబులుండు తొయ్యలికి జ్ఞానవాపిక తోయ సేవ అని చెప్పిన మాట నిజం అన్నమాట. పూర్వం కాశీలో ఒక పరమభక్తురాలు ఉండి ఓ మంచి విప్రవంశంలో పుట్టింది. ఆమెకు సుశీల అని పేరు పెట్టారు. ఆవిడకి పుట్టుకతోటే శివభక్తి ఏర్పడింది. ఎందుకని? ఆవిడ పరమ పవిత్రమైన శివుడి పాఠశాలలో చదువుకుంది. పరమ పవిత్రమైన చదువు నేర్పాలి. ఆ తల్లిదండ్రుల దగ్గర సంస్కారం నేర్చుకొని పెద్దల దగ్గర సంస్కృతం నేర్చుకుంది. నిత్యం శివుణ్ణి పూజించేది. చిన్నప్పటి నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళి అంతా తుడిచేది, అక్కడ కళ్ళాపు చల్లేది, ముగ్గులు పెట్టేది, అనంతరం డుంటి విఘ్నేశ్వరాదుల్ని పూజించేది. గంగానదీ స్నానం చేసిన తర్వాత నీళ్లు పట్టుకొచ్చి విశ్వేశ్వరుడి మీద పోసి అభిషేకం చేసేది. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నిరంతరం పరమభక్తి శ్రద్ధలతోటి మందాకిని జలం పోసి అభిషేకించేది. మందాకిని సలిల చందన చర్చితాయ అని ప్రత్యేకంగా ఆయన కోసం శ్లోకం ఉంది. ముందు గంగాజలం పోయి, అప్పుడు గంధం పోయి, అవి పూస్తూ ఉంటే ఆ గంధము చేత పూయబడిన శరీరం కలిగిన వాడు అవుతాడు. చర్చితము అంటే పూయటం అనమాట. చందన చర్చిత నీలకడేవరా అంటే గంధం పూయబడిన నల్లని శరీరం కలిగినవాడా అని అర్థం. ఈయన తెల్లని శరీరం కలిగినవాడు. అలా గంధం పూస్తే పుణ్యం వస్తుంది. పుణ్యో గంధ అన్నాడా లేదా భగవద్గీతలో? అలాగే మంత్రశాస్త్రం ఏం చెబుతోంది? గంధాత్ పుణ్యం అవాప్స్యసి. శివుడికి రోజు గంధం ఇస్తే దానివల్ల పుణ్యమును అవాప్స్యసి నీవు పొందుతున్నావు. అది మధ్యమ పురుష క్రియ. అవాప్స్యసి, ఒరే నాయన నువ్వు రోజు శివుడికి గంధం ఇవ్వరా, దానివల్ల గంధం పొందుతున్నావు సుమా అన్నారు. అందుకని గంధం అరగదీసి పుయ్యాలి. ఈ దిక్కుమాలను మళ్ళీ కెమికల్స్ గంధం కాదు, మీ ఇంట్లో ఓ సాన పెట్టుకుని అరగదీసి ఆ గంధం పుయ్యండి. పుణ్యం రాకపోతే అడగండి, మీ పుణ్యం పుచ్చిపోతుంది. పైగా అంత పుణ్యం వస్తుంది. ఆవిడలా గంధం పూజించి ఎంతో సేవ చేసేది. నిరంతరం శివనామస్మరణం చేస్తూ తను తాను పరవశించిపోయి మరిచిపోయేది. మరిచిపోయేది. అన్నా మెయ్యి అన్నా మే అన్నా శరీరం, తన శరీరం ఒళ్ళు మరిచిపోయేది ఆవిడనమాట. ఇది మళ్ళీ బీపీ వచ్చిన వాళ్ళు ఒళ్ళు మరిచిపోవడం కాదు, శివభక్తితో ఒళ్ళు మరిచిపోవాలి. రోజు జ్ఞానవాపీ జలం తాగింది. తగ్గ ఆవిడ కడుపులో 3 శివలింగాలు వచ్చేటండోయ్. కారణం ఏమిటో చెప్పారు. ఒక్కసారి మాత్రమే జ్ఞానవాపీ జలం తాగితే చచ్చిపోయినప్పుడు వాడి కడుపులో ఒక్క లింగం ఏర్పడుతుంది. కానీ 3 పూటలా తాగితే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 వేళలా జ్ఞానవాపీ జలం తీర్థంగా తాగితే అప్పుడు శరీరంలో 3 శివలింగములు ఏర్పడతాయి. కడుపులో 3 శంభులింగంబులుంట తొయ్యలికి జ్ఞానవాపికాతో యశేమ కలశ సంభవ కేదార సలిలములును కాశీ శివతీర్థ జలము లింగత్వముందు. కుమారస్వామి చెప్పిన మాట, అగస్త్యునితో చెప్పిన మాట. నాయన రోజు జ్ఞానవాపీ జలం తాగితే కడుపులో 3 శివలింగాలు వస్తాయి. ఈ ప్రపంచంలో 2 తీర్థములకు కడుపులోకి వెళ్ళిన తర్వాత శివలింగత్వం పొందే శక్తి ఉన్నది. అందులో ఒకటి కేదార జలం. కేదారేశ్వరుడి దగ్గర ఉన్న గంగాజలం తాగితే కడుపులో మరణ సమయంలో శివలింగం ఏర్పడుతుంది. మళ్ళీ రెండోది జ్ఞానవాపీ జలం. కాబట్టి కాశీ వెళ్ళినవాడు జ్ఞానవాపీ జలం తాగాలి. కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళినవాడు సరిగ్గా శివుడి గుడి దగ్గర ఉంటుంది కదా మందాకిని, ఆ మందాకిని జలం తాగాలి. కానీ చల్లగా ఉందని తాగరు వీడు. తాగకపోతే లింగం రాదు. దాంతో వీడి శరీరం భంగం అయ్యాక ఈ దిక్కుమాలాడు నరకంలోకి పోతున్నాడు. అక్కడ అంగారకుడి చేతిలో వేగిపోతున్నాడు.
ఇందువల్లే జ్ఞానులు ఏం చేస్తారు, కేదారం వెడితే మందాకిని జలం తాగాలి, కాశీకి వెడితే జ్ఞానవాపి జలం తాగాలి. ఇవి తాగిన వాళ్ళ కడుపులో శివలింగం లేకపోతే ఒట్టు అన్నాడండి కుమారుడు. అది నేను కళ్ళారా చూశాను, నేను చూశాను, ఎంతోమంది భక్తుల దగ్గర చూశాను. అటువంటిది మనం విడిచిపెడితే ఎలాగా? మా అన్నగారు అలా తాగేశాడు, దిగ్గానే అక్కడికి వెళ్ళి అందులో దూకేశాడు. అది అంత చల్లగా ఉంటుందని తెలియదు. ఆ తర్వాత యోగి వేమన అయిపోయారు అనుకోండి. ఆయన ఆ పక్కన జారిపోతున్న పంచి ఒకళ్ళ పైన వేసి మొత్తం మీద భోగిపోయి ఒక యోగి మిగిలినట్టుగా ఉన్న ఆయనకి మళ్ళీ గుడ్డగట్టి, ఆయన ఎంత యోగి అయినా మనం చూడలేం కదా చూస్తూ. అందుకని ఆయన బయటికి లాగి నీళ్లు తాగి ఆ తర్వాత కాసేపటికి నాకేం లేదన్నాడు ఆయన. మళ్ళీ 2 నిమిషాలు పోయాక ఏదో అందరూ చెంచాడు నీళ్ళు తాగుతారు, ఆయన గుట్టుకుని కడుపు నిండా నీళ్ళు తాగాడు. తాగిన తర్వాత శివుడిని అభిషేకం చేసుకొచ్చాడు ఆయన. ఆ కూర్చున్న మా పెద్దన్న గారు 3 సార్లు కేదారం నడిచెక్కి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మీరు చప్పట్లు కొట్టవలసిన దానికి కాదు, మొదటిసారి నడిచినప్పుడేమో అది పెద్ద గొప్ప కాదు, రెండవసారి నడిచినప్పుడు గొప్ప కాదు, మూడవసారికి నడవడం గొప్ప. 2009లోనో 2008లో ఆయనకి ఆపరేషన్ చేశారు కడుపులో. అదేదో ప్యాంక్రియాటిక్ అని ఉంటుంది కదా, ఆ ప్యాంక్రియాటిక్ తీశారు. ఆ ఆపరేషన్ టైంలో ఆయన చచ్చిపోయినట్టు అయిపోయి బతికాడు. మా నాన్నగారు మళ్ళీ పైనుంచి కిందకు తోశారు, అడగండి ఆయన చచ్చిపోయాడని డిక్లేర్ చేస్తే లేదు ఆయన బతుకుతాడని మేము అన్నాం, ఆయన బతికాడు. అస్సలు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలల పాటు కుట్లు పూడుకోలేదు, రసి బయటకు వచ్చేసేది. ఆయన బతకడని అందరూ భయపడ్డారు. అలా ఆపరేషన్ చేయించుకున్న ఆయన మళ్ళీ మేము 2011లో పైకెక్కితే కొండెక్కాడు, నడిచాడు. అది కూడా రాత్రిపూట. నేను నాతో పాటు కశ్యపు మొదలైనటువంటి కుర్ర బ్యాచి, మన కూచి రామకృష్ణ గారి కుమారుడు, మేమంతానేమో ముందు బయలుదేరాం. మా వెనక ఈయన కూచి రామకృష్ణ గారి ఏకైక పత్ని, వీళ్ళంతా నడిచారు. మేము మధ్యలో చలేసి ఒక గుడిసెలో పడుకున్నాం దుప్పట్లు కప్పుకొని. కానీ వీళ్ళు పడుకోకుండా కుందేలు తాబేలు కథలాగా మాకంటే ముందు వెళ్ళిపోయారు. కుందేలు తాబేలు కథ గుర్తుంది కదా, తాబేలేమో పాక్కుంటూ వెళ్ళిపోయింది ముందు, కుందేలు పడుకుని నిద్రపోయింది. అలా అయిపోయింది. మేము మాకంటే ముందు వెళ్ళిపోయి స్నానం చేసి నీళ్లు తాగాడు ఆయన. అందుకే ఆయన ఈ వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉండి అంతో ఎంతో పారాయణం చేయగలుగుతున్నారంటే, ఆయన్ని నా వెంట పెట్టుకు తిప్పుతున్నారంటే కారణం అది. అధైర్యం లేదు ఆయనకి. ఇంట్లో ఉన్నప్పుడు అధైర్యం ఉంటుందిట, కానీ గురువుగారితో వస్తే మాత్రం నడు అంటాడు ఆయన, గంధమాదనమైన ఎక్కేస్తానంటాడు ఆయన. ఇదో బలహీనత కొందరికి. ఇంట్లో ఉన్నంతసేపు భయం, అక్కడ పెళ్ళాం గొళ్ళెం, ఇక్కడికి వచ్చేసరికి గురువుగారు మాత్రం బంగారం లాంటి కళ్ళెం. అందుకని వెళ్ళిపోతారు ఎక్కడికైనా. ఈ కేదార తీర్థం ఎందుకు తీసుకోవాలో చెబుతూ ఉదాహరణగా ఆయన కూడా చెప్పారు. ఈసారి కేదారం వస్తారో నాతో పాటు నడవడానికి సిద్ధపడేవాడు సిద్ధపడండి. 2025లో 24 కాదు 24లో అసలు నన్ను వైకుంఠానికి రమ్మని విష్ణువు పిలిచిన వెళ్ళే అవకాశం లేకుండా ఉంది ఒక్కరోజు కూడా. ఆయన కూడా ఏమన్నాడంటే పర్లేదు లేరని ఆయన, ఇంకో 25 ఏళ్ళు ఉపన్యాసం చెప్పాక అప్పుడే వైకుంఠం నుంచి విమానం పంపుతానని కొంచెం గ్యారంటీ కార్డు ఇచ్చాడు తెల్లవారుజామున కల్లో. కాబట్టి కల్లో అయినా ఆయన అబద్ధం ఆడు. విష్ణు అంటే విష్ణువే కదా. నమః పార్వతీపతయే హర హర. ఈ సుశీల అలా రోజు నీళ్లు తాగితే కడుపులో శివలింగాలు వచ్చాయి. ఒకనాడు వేసవకాలంలో మేడ మీద పడుకుంది. కాశీలో బ్రహ్మాండమైన మేడలు ఉండేవండో, మంచి తెల్లని సున్నం వేయబడిన మేడలు ఉండేవి. ఆ మేడ మీద పడుకున్నది మంచం మీద. రాత్రివేళ ఒక విద్యాధరుడు ఆకాశంలో విమానంలో వెడుతున్నాడు. వాడు చూశాడు, ఏమి సౌందర్యం! విప్రస్త్రీలు మడిగొట్టుకున్న జుట్టుని ముడివేసుకున్న 3 పూట్ల స్నానం చేసిన భగవంతుడు వాళ్ళకి సహజ సౌందర్యం ఇస్తాడు కదా. ఈ సుశీల సౌందర్యం వంటి సౌందర్యం ఈ ప్రపంచంలో ఏ విద్యాధర స్త్రీ దగ్గరైనా ఉన్నదా? నేను ఎంతమంది స్త్రీలను చూడలేదు. రంభ, ఊర్వశి, తిలోత్తమ, హరిణి, హేమ ఇత్యాది స్త్రీలందరినీ చూచి వదిలేశాను. వారెవ్వరూ ఈమె కాలి గోటికి పనికిరారు. పెళ్లి చేసుకుంటే ఈవిడే చేసుకోవాలనుకుని మెల్లగా చేత్తోటి ఆవిడకి ఏ ఇబ్బంది లేకుండా మంచంతో సైతంగా పట్టుకుపోయాడు. ఘటోత్కచుడు మాయాబజార్లో పట్టుకుపోయాడు సరే శశిరేఖని, అలా మంచం మీద పట్టుకుని బయలుదేరిపోయాడు. ఆకాశంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. నిజంగా పెళ్లి చేసుకుందామని వెళ్ళాడు. ఈలోపు విద్యున్మాలి అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఆకాశంలో తిరుగుతూ ఇది చూశాడు. ఎంత అందగత్తె నువ్వు పట్టుకుపోతావురా విద్యాధర అని వీడితో యుద్ధానికి దిగాడు.
దాంతో ఈయన మంచాన్ని ఒక కొండ మీద పెట్టి, ఎందుకంటే యుద్ధం చేస్తున్నప్పుడు మంచం జారిపోతే ఆవిడ చచ్చిపోతుంది లేనిపోరు గొడవ, అందుకని ఒక కొండ మీద మంచం పెట్టి వాడితో యుద్ధం చేశాడు. ఇద్దరు ఘోర యుద్ధం చేశారు. ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నారు. కొట్టుకుంటూ ఉంటే వీడు లేచింది. లేస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింది. ఒరే, ఆవిడ పాపం ఇంట్లో నిద్రపోతుంటే మంచం మీద పెట్టి ఉన్న ఆవిడని ఎత్తుకొచ్చానరా, ఆవిడ ఇంటి దగ్గర చేర్చలేదు, ఇక్కడ నువ్వు అడ్డం కొట్టావు, ఓ పని చేద్దాం, ఆవిడని తిరిగి వాళ్ళ ఇంట్లో చేర్చేద్దాం, చేర్చాక కొట్టుకుందాం, ఆవిడ మీద ప్రేమతో పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాను, పైగా కౌగిలించుకున్నాను అంటున్నాడు విద్యాధరుడు. నువ్వు కౌగిలించుకున్నా సరే మా రాక్షసులం పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటాం, నీకు తెలియదేమిట్రా, అసలు అది మా రాక్షస లక్షణం రా, పెళ్ళైనటువంటి వాళ్ళని మొగుళ్ళని చంపి ఎత్తుకురావడం మా రాక్షస లక్షణం, ఇది మా జాతి లక్షణం, తెలియదేమో నీకు అన్నాడు వాడు. ఇదంతా వింటోంది. అంటే ఈ విద్యాధరుడు నన్ను ఎత్తుకొచ్చాడు, వాడు నన్ను కౌగిలించుకున్నాడు అంటే వాడు నాకు మొగుడైనట్టు అనమాట. మధ్యలో ఈ దిక్కుమాలవాడు వచ్చాడా అనుకుంది ఆవిడ. ఆ రోజుల్లో చిన్న చిన్న వాటికే పాతివ్రత్యం వహించేవారు, మాయిదారి పాతివ్రత్యం, అదొక అదృష్టం. ఈ ఘోర యుద్ధం జరిగింది. ఈవిడ ఈ విద్యాధరుడే నెగ్గాలి, వాడి భర్త అవ్వాలని కోరుకునే లోపు ఈ విద్యాధరుడు కొట్టిన దెబ్బకి విద్యున్మాలి కళ్ళు తిరిగి కింద పడ్డాడు. వాడి ప్రాణం పోతున్నప్పుడు దొంగ దెబ్బ తీశాడు వాడు. వాడు చచ్చిపోయాడు అనుకుని నేను వెనక్కి తిరుగుతూ ఉంటే వీపులో కత్తితో పొడి చేశాడు వాడు. అందుకే శత్రువు పూర్తిగా చచ్చేదాకా వెన్ను చూపించకూడదు, చాలా డేంజరస్. ఆ దెబ్బకి విద్యాధరుడు పడిపోయాడు. వాడికి గుడ్లు పైకి వచ్చాయి. వాడికి ఏడుపు వచ్చింది. అయ్యయ్యో, ఎంత పాపం చేశాను, ఇంట్లో పడుకున్న నిన్ను అపహరించాను, పెళ్ళి చేసుకోలేకపోయాను, చచ్చిపోతున్నాను. ఇదేమో మీ కాశీకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి విద్యాధర ప్రాంతానికి వచ్చే కొండ, ఇదంతా యక్షపర్వతం, ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు, నేను తీసుకెళ్ళలేను, ఎంత అన్యాయం చేశాను. అన్యాయం అనబోతున్నాడు, అన్నాడు, పోయాడు. రాక్షసుడు పోయాడు, ఈయన పోయాడు. అప్పుడు ఆవిడ చాలా బాధపడింది. అయ్యయ్యయ్యో, ఎంత దురదృష్టవంతురాలని, ఇంటికి దూరం అయ్యాను, విశ్వేశ్వరుడికి దూరం అయ్యాను, పాపం మధ్యలో వీడు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నట్టు భావించి ఇక్కడికి లాక్కొచ్చితే వీడికి దూరం అయ్యాను, ఇదా ఈశ్వర సేవ వల్ల వచ్చిన లాభం అనుకుని అంతలోనే ఆవిడ పశ్చాత్తాపం పొందేది. ఏదో పొరపాటు చేసి ఉంటాను శివుడికి, ఈశ్వరుడికి తెలియని అపరాధం చేస్తే కాశీకి దూరం అవుతారట అని కొంచెం క్షణం మళ్ళీ జ్ఞానం పొందింది. ఏమిట తప్పితినొకో నా స్వామికి విశ్వేశ్వరునకు, వారాణసిలో శ్యామమున ఎల్లరును తమ ధామంబుల నుండ ఇట్టి దశ నా కొదవిల్. ఏదో తప్పు చేశాను, చెయ్యకూడని అపరాధం ఏదో కాశీలో చేశాను, అందుకే అందరూ సుఖంగా ఇళ్లల్లో నిద్రపోతూ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటే నేనొక్కదాన్ని కాశీకి దూరం అయిపోయాను అనుకుని బాధపడింది. ఓ సంభ్రమోద్భ్రములారా, మీరు ఎవరిని అక్కడ ఉండనివ్వరట, అందుకే మీ విఘ్నముల నుండి బయటపడటానికి దండపాణిని తలుచుకోమని కుమారస్వామి చెప్పాడు. ఆ దండపాణిని సరిగ్గా తలుచుకోలేదేమో అనే సంభ్రమోద్భ్రములు తిట్టుకున్నది. మళ్ళీ కాశీలో ఉన్నటువంటి వారందరినీ మహాత్ములు తలుచుకుంది. కాశీలోలార్క కేశవ కాలనాథ దండనాయక డుంఠివే దండవదన. ఓ కాశీలో ఉన్న లోలార్క, కాశీ మీద ప్రేమతో సూర్యుడు ఒక రూపంతో అక్కడ ఉంటాడు, లోలత్వంతో ఉంటున్నాడు కనుక లోలార్కుడు అన్నారు ఆయన. అటువంటి లోలార్క, సూర్యదేవ, కేశవ, కాలభైరవ, దండనాయక, డుంఠి విఘ్నేశ్వర, మీ అందరూ నన్ను వచ్చే జన్మలో అయినా కాశీలో పుట్టించండి అని పలికి ఈ విద్యాధరుడి శరీరాన్ని ఎండుకట్టెల మీద పడుకోబెట్టి రాళ్ళు ఒకదానికొట్టి చెకుముకి రాళ్ళు ఉంటాయి అక్కడ కొండ మీద, ఆ రాళ్ళని పటాపటా కొట్టి నిప్పు చేసింది. పైగా ఆ పర్వతం పేరు సుధామ పర్వతం. సుధామ పర్వతం మీద ఉన్న రాళ్ళు ఒకదాని కొట్టిలో కొడితే చమక్కని అందులోంచి అగ్ని వస్తుంది. అందుకే సుధామ పర్వతం మీద పుడుతుంది కనుకే మెరుపుని సౌదామిని అన్నారు. సుధామ అనే పర్వతం మీద పుట్టేటటువంటిది మెరుపే సౌదామిని, అంటే మెరుపు తీగే. మెరుపు తీగకి సౌదామిని అనే పేరు ఇలా వచ్చింది. ఆ సుధామ పర్వతం మీద ఉన్న రాళ్ళు ఒకదాని కూడా తగిలాయా చమక్ చమక్ అని మెరుపు వస్తుంది, నిప్పు పుడుతుంది.
ఆ నిప్పు పుట్టించి చితికి నిప్పు పెట్టి దాని మీద వాడిని పడుకోబెట్టి ప్రదక్షిణం చేసి శివుడిని తలుచుకుని చచ్చిపోయింది, కాలిపోయింది. ఆ పుణ్యం వల్ల ఏమైపోయింది ఆవిడ? వచ్చే జన్మలో మలయ పర్వతము అనే ఒక పర్వతాన్ని పరిపాలించే మహారాజు గారికి కూతురుగా పుట్టింది. ఆ సమయంలోనే ఈ విద్యాధరుడు కూడా ఈవిడ కోరిక వల్ల, ఈ విద్యాధరుడు వచ్చే జన్మలో నాకు భర్త అవ్వాలి అనుకుని చితి ప్రవేశం చేయటం వల్ల ఆయన కూడా ఓ రాజుగారికి కొడుకై పుట్టాడు. ఈవిడ రాణిగారుగా పుట్టింది. పుట్టిన తర్వాత పూర్వజన్మ సుకృతం వీళ్ళకి తెలియకుండానే స్వయంవరం చాటించారు. ఆ స్వయంవరంలో వీళ్ళిద్దరూ దంపతులయ్యారు. విద్యాధర కుమారుడికేమో మలయకేతుడు అని పేరు వచ్చింది. మలయకేతు చరిత్ర అని ఉంటుందిలేండి, అందులో ఈ మలయకేతుడు వీడే. ఈవిడేమో కళావతి అనే పేరుతో పుట్టింది. ఈ కళావతి మలయకేతులు దంపతులు అయ్యారు. పిల్లల్ని కన్నారు, అద్భుతంగా పరిపాలన చేశారు. వాళ్ళ కాలంలో నిరంతరం శివ పూజలు జరిగాయి. అదేంటో తెలియదు కానీ ఈవిడికి ఈ జన్మలో కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఇతరులు చేసే పనులకు వ్యతిరేకమైన పనులు చేసింది. అనగా సాధారణంగా స్త్రీలు కుంకుమ పూసుకుంటారు స్తనాలకి, ఈవిడ భస్మం పూసుకునేది. అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఈవిడ విభూతి పెట్టుకునేది, 3 రేఖలు పెట్టుకునేది. అందరూ ముత్యాల మణులు పెట్టుకుంటే ఈవిడ మాత్రం రుద్రాక్షలు ధరించేది. భర్త అడిగట, ఏమిటి పుణ్యస్త్రీలకు వల్లే కుంకుమాదులు విడిచిపెట్టామంటే శివుడి కంటే భర్త ఎవరండి, అందువల్ల శివుడికి ఏది ఇష్టమో అది ధరించడమే నిజమైన సౌభాగ్యము అనేదిట. ఒకనాడు తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఒక చిత్రకారుడు అలా వచ్చాడు. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అని అడిగాడు మలయకేతువు. ఇప్పుడే కాశీయాత్ర చేసుకుని తిరుగుతూ ఇలా వచ్చానండి అన్నట్టేనా. కాశీ ఎలా ఉంటుంది అన్నాడు ఆయన. ఇదిగోనండి అని ఒక చిత్రపటం గీశాడు ఆయన, మ్యాప్. ఇప్పుడున్న మ్యాప్లు ఇంతకంటే అందమైన మ్యాప్లు గీసేవారు ఆ రోజులు. అందులో చూపించట, ఇదిగో ఇదిగో చూడండి, ఇది కాశీ. 4 వైపులా 4 ప్రాకారాలు, 4 వైపులా రాజగోపురాలు. ఇక్కడ డుంటి విఘ్నేశ్వరుడు, ఇక్కడ అన్నపూర్ణ, ఇక్కడ విశాలాక్షి అని అవన్నీ బొమ్మలతో సైతంగా ఆలయాలతో చిత్రీకరించాడు. అది చూడగానే కళావతి హా అని కింద పడిపోయింది, మూర్చిపోయింది, లేవదు. ఇదేంటో లేవట్లేదని వైద్యులు పిలిపించాడు ఆయన. అనవసరంగా ఈ చిత్రకారుడిని పిలిచాను, ఈ చిత్రకారుడు బొమ్మ చూపించగానే ఈవిడ స్పృహ పడిపోయింది అనుకుని కంగారు పడి వైద్యులు పిలిపిస్తే వైద్యులు వచ్చి మందు వేసినా కదలలేదు. ఈ కళావతికి ఒక చెలికెత్తుంది, అది చాలా తెలివైంది. ఆ బొమ్మ ఎలా ఇవ్వండి అని చిత్రపటం పట్టుకొచ్చి చేతిలో పెట్టిందిట, కుడి చేతిలో పెట్టగానే టక్కన లేచిపోయిందిట. అంటే కాశీ పటం చేతిలో పెట్టినంత మాత్రం చేతనే ఆవిడికి భవరోగం పోయింది. అది భేషజం అయ్యింది. భేషజం అంటే ఔషధం అండోయి, భిషక్ అంటే వైద్యుడు, వాడు చేసే పని భేషజం. ఏంటో తెలియదు మన వాళ్ళు, వీడికి భేషజం ఎక్కువ అంటారు. నిజానికి భేషజం అంటే వైద్య లక్షణము, ఔషధము. బహుశా వైద్యం కంటే నేను వైద్యుడినే దంభం ఎక్కువ ప్రదర్శించుంటాడు ఎవడో, అది ఇది అని. మందు తక్కువ భేషజం ఎక్కువ అన్నారు, అదనమాట. ఆ రకంగా భేషజం అనే పదం పుట్టింది. ఇదే ఔషధమై ఆవిడ టక్కున లేచి కూర్చుని వెంటనే ఆ పటాన్ని చూచి ఏమంది, కాశీ నగరం ఒక ధనుర్వల్లి, గంగ దానికి నారి, దానికి కోటి అంటే పైన కింద ఉన్న గుణములు, లోలార్కుడు కుధరధరుడు, ఇంకా బాణం వృషమే, ధర్మమే దానికి బాణం. ఎంత మంచి మాట చెప్పింది. కాశీట ఒక ధనుర్వల్లిట, ఒక ధనుస్సు, దానికి నారి ఉండాలిగా, ధనుస్సుకి ఏముండాలి, అల్లెతాడు ఉండాలి. ఈ తాడెవరు, గంగాదేవి. దీనికి పైన కింద కోటి ఉంటుంది చూసారా, ధనుస్సుకి పైన ఒక అంచు కింద ఒక అంచు, దానికే తాడు చుడతాం. అవి ఎవరు, ఒకటి లోలార్కుడును, ఇంకోడేమో ఆదికేశవుడు. కుధరధరుడు అంటే ఆదికేశవుడు అండి. కుధరం అంటే ఏమిటి, కొండ. కొండ నెత్తినవాడు ఎవడు, ఆదికేశవుడు. మీకు అనుమానం రావచ్చు ఏ కొండ అని. మందర పర్వతమును కూర్మావతారంతో ఎత్తాడు ఆదికేశవుడు. అప్పటికి కృష్ణావతారం లేదు. అది మళ్ళీ చెప్పకపోతే ఇదొక అయ్యో మధ్య మధ్యలో నేను మర్చిపోతుంటాను. అందులో కుధరధరుడు అంటే మందర పర్వతాన్ని పైకెత్తినవాడు. ఆ ఎత్తటం వల్లే ఆదికేశవుడికి ఆదికేశవుడిని బిరుదు వచ్చింది. అందువల్ల ఒక గుణమేమో లోలార్కుడు, ఒక గుణమేమో ఆదికేశవుడు. ఇంకా దీనికి బాణం ధర్మదేవత, లక్ష్యం పాపరాశి.
అనగా ఈ ధర్మం అనే బాణం వేస్తే మన పాపములన్నీ భస్మం అయిపోతాయి. ఇంతకీ ఈ బాణం వేసేవాడు ఎవడు? విశ్వనాథుడే. విశ్వనాథుడి చేతిలో ధనుస్సు ఉందిట. ఆ ధనుస్సు కాశీనగరంట. ఆ ధనుస్సుకు అల్లెతాడు గంగట. దానికి పైన కింద గుణములేమో ఒకడు ఆదికేశవుడు, ఒకడు సూర్యుట్ట. దానికి బాణమేమో ధర్మదేవతట. లక్ష్యం మాత్రం పాపరాశిట. విశ్వనాథుడు ఆ బాణం వేయగానే మన పాపాలు భస్మం అవుతాయి. అనగా వారు పిచ్చాడా, కాశీలోకి అడుగు పెడితే నీ పాపాలన్నీ బూడిదవుతాయిరా అని పలికింది. ఎవరు? ఈ అమ్మాయి కళావతి చేత్తో పటం పట్టుకుని. ఇంకక్కడి నుంచి రెచ్చిపోయింది. ఇదిగో ఇది గంగా, ఇది మణికర్ణిక, ఇదే విశాలాక్షి మందిరం, ఇదిగో ఇదే జ్ఞానవాపి, ఇది అన్నపూర్ణ మందిరం, ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు, ఇక్కడ ఆదికేశవుడు ఉన్నాడు, ఇక్కడ బిందుమాధవుడు ఉన్నాడు, ఇక్కడ వేణుగోపాలుడు ఉన్నాడు, ఇదిగో ఇక్కడే వరుసగా బ్రహ్మేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, దివిషదీశ్వరుడు, శుక్రేశ్వరుడు వంటి ఈశ్వరులు ఉన్నారు, ఇదిగో ఈయన ధ్రువేశ్వరుడు, ఈయన శనైశ్వరుడు అని పలికి ఇక్కడ మా ఇల్లుంది అంది. చివరన ఈయనకి తెల్లబోయి నీ ఇల్లు ఇది కదా అంటే, లేదండి మనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది. పూర్వజన్మలో మీరు విద్యాధరుడు, నేను సుశీల అని పేరు కలిగిన అమ్మాయిని కాశీలో అంతఃపురంలో పైన పడుకుంటే ఎత్తుకు వెళ్ళిపోయావు. దిక్కుమాలాడు ఆ రోజుల్లో ఎత్తుకుపోకపోతే నేను కాశీలో ఉండేదాన్ని అనలేదు. నువ్వు ఎత్తుకుపోయావు. ఇది జరిగింది దారిలో. రాక్షసుడిని నువ్వు చంపావు, వాడి చేతిలో చచ్చావు. పూర్వజన్మలో నీ శరీరంతో నేను కూడా సహగమనం చేస్తూ మళ్ళీ నీకే భార్యనవ్వాలని, మనిద్దరం కాశీ వెళ్ళాలని సంకల్పించటం వల్ల అవ్యాజ కరుణామూర్తి విశ్వనాథుడు మనల్ని దంపతులు చేసి మళ్ళీ కాశీ పటం రూపంలో చూపించాడు. ఇంకెందుకు ఆలస్యం, కాశీ పోదామా అనగానే ఆయనకి ఉత్సాహం కలిగింది. చాలు, చేసిన సామ్రాజ్యం చాలు, వెళ్ళిపోదన్నాడు అన్నాడు. ఇంకెందుకు, తక్షణమే వెళ్ళిపోదామని కొడుకుల్లో పెద్ద కొడుకుని పిలిచి వాడికి పట్టాభిషేకం చేసేశాడు. భార్యను వెంట పెట్టుకుని వారణాసికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి భార్యా సమేతంగా ఒక భవనాన్ని కొనుక్కుని అక్కడే మకాం పెట్టి నిరంతరం జ్ఞానవాపీ తీర్థం తాగి తపస్సు చేశాడు. జ్ఞానవాపికా తీరంబునం తపంబాచరించి ముక్తుండయ్యే అని శ్రీనాథుడు కూడా అనువాదం చేశాడు. ఇది చూసావా ఎంత గొప్పదో, జ్ఞానవాపీ తీర్థ మహిమ ఇది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆనాడు జ్ఞానవాపీ తీరం దగ్గర ఆయన తపస్సు చేసి ప్రతిష్ఠించిన లింగమునకు శివరాత్రి లింగము అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ లింగం ఎక్కడుందో చెప్పగలరా మీరు ఎవరన్నా? చేయొద్దండి. అబ్బా, ఎక్కడ? అన్నపూర్ణాలయం దగ్గర ఎడమ వైపున, ఇటు సెక్యూరిటీ దాటుతాం, ఇటు లోపల కడతాం, యంత్రేశ్వరుడికి ఇటు లోపల నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఎత్తుగా ఉంటుంది పెద్ద లింగం, అది శివరాత్రీశ్వరలింగం. అంత లింగం ఉన్నట్టు ఎవరికి తెలియదు. నేను కొంతమందికి ఈ మధ్యనే చాలాసార్లు చూపించాను. శివరాత్రీశ్వరలింగం అక్కడ ఉంటుంది. ఆ లింగమును ఈ మలయకేతుడు కళావతి స్థాపించి పూజించి శివుడిలో లీనమైపోయారు వాళ్ళు. అంత దివ్య చరిత్ర అది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఆ శివరాత్రీశ్వరలింగాన్ని చూసి తీరాలి. ఇంకా కాశీలో తప్పనిసరిగా చూడవలసిన మరో లింగం దివోదాసేశ్వరలింగం. మీలో ఎవరైనా కాశీ వెళ్ళిన వాళ్ళు యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన శివలింగం దగ్గరికి వెళ్ళారా లేదా? అక్కడికి బోల్డ్సార్లు మిమ్మల్ని తీసుకెళ్ళాను, మీ చేత చదివించాను. ఏం చదివించాను? ఆ యమధర్మరాజలింగం బయటకు వస్తే ఎడమ దగ్గర వైపున వటసావిత్రి ఉంటుంది. ఆ వటసావిత్రికి ధర్మరాజేశ్వరలింగానికి మధ్యలో దివోదాసేశ్వరలింగం ఉంటుంది. పూర్వం ఒకప్పుడు భూమండలంలో అతి భయంకరమైన కరువు వచ్చింది. మామూలు కరువు కాదండి. 64 సంవత్సరములు వర్షం లేదు. అప్పటికి ఇంత గంగానది లేదు, భూమి మీదకి భాగీరథి గంగ రాలేదు ఇంకా. అటువంటి కాలంలో తిండి లేక మనిషిని మనిషి పిక్కు తినడం మొదలెట్టాడు. దేవతలు అల్లాడిపోయారు యజ్ఞములు లేక. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కరువు నుంచి బయట పారవేసి మళ్ళీ ధర్మం 4 పాదాల భూమి మీద నడిచేలాగా చేసి మానవులకున్న కరువు తొలగించి భోజనం పెట్టి రక్షించే శక్తి ఎవరికి ఉంటుందా అని కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. మనువంశంలో సూర్యవంశంలో పుట్టిన రిపుంజయుడనే ఒక రాజుగారు కనపడ్డాడు ఆయనకి. ఇతడు యోగి. శ్రీకృష్ణుడికి ఉన్న శక్తులు ఇతడుకున్నాయి. ఇతడికి కృష్ణుడికి పెద్ద తేడా లేదు. ఇతడు యోగేశ్వరుడు అని భావించాడు.
అలా భావించి వెంటనే రిపుంజయుడిని పిలిచాడు. నాయనా రిపుంజయ్య, నీకు తెలుసు కదా ఈ భూమి మీద ఈ మధ్యకాలంలో వచ్చిన కష్టం, 64 సంవత్సరాల కరువు వల్ల జనమంతా పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. పొట్టకి తిండి లేదు, శవాలు గుట్టలుగా తయారైపోయాయి. ఈ సమయంలో ఈ పట్టున నువ్వే ఈ భూమండలంలో ధర్మం నిలబెట్టాలి. కాశీని రాజధానిగా చేసుకుని నువ్వు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. నాకేం అభ్యంతరం లేదండి, కానీ ఒక ఇబ్బంది ఉంది నాకు. భూమి మీద నేను పరిపాలిస్తున్నప్పుడు ఈ కాశీలో ఎంతోమంది దేవతలు ఉంటారు కదా, ఈ దేవతలంతా వచ్చి పెత్తనాలు చేస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. ఓ పక్కన విఘ్నేశ్వరుడి పెత్తనం, ఆయన కాదంటామంటే మళ్ళీ ఈ దండపాణి పెత్తనం, అన్నిటికీ మించి విశ్వనాథుడి పెత్తనం. ఎంతమంది పెత్తనాలు అయితే కష్టం. ఎక్కువ పెత్తనాలు ఉంటే పరిపాలన చేయడం చాలా కష్టం. ఒక్కడి పెత్తనం అయితే బాగుంటుంది, కానీ టూ మెనీ కుక్స్ అన్నట్టుగా ఉండకూడదు. నేను కాశీని రాజధానిగా చేసుకుని భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాలంటే బహునాయకత్వం ఉండకూడదు. భూమి మీద ఉండే అధికారం మానవులకే ఉన్నది. ఒక్క మానవులు తప్ప ఇంకెవ్వరూ భూమి మీద ఉండకూడదని నువ్వు నాకు అనుమతి ఇస్తే, శాసనం చేయిస్తే నేను పరిపాలన చేస్తాను. పాములు పాతాళానికి పోవాలి, దేవతలు వాళ్ళ లోకానికి వెళ్ళిపోవాలి, విశ్వేశ్వరుడితో సైతంగా మొత్తం ప్రమథగణాలు కైలాసానికి పోవాలి, విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోవాలి. నేను బిందుమాధవుణ్ణి ఆదికేశవుణ్ణి అనడానికి వెళ్ళేది అక్కడ. యోగిని దేవతలు పైకి పోవాలి, ఇలా అందరూ వెళ్ళిపోవాలి. నేను నా పెత్తనమే, ఇదే ఉండాలి. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ కాంట్రాక్టర్కి వదిలేస్తే వాడు కడతాడు. రోజుకో కాంట్రాక్టర్ని పట్టుకొస్తే బిల్డింగ్ పాడైపోతుంది, అవునా? అలాగే ఇది కూడా. అనగానే అప్పుడున్న పరిస్థితి అటువంటిది కనుక, భూమి మళ్ళీ బాగుపడాలి కనుక, బాగుపడడానికి ఈయన ఒక్కడే దిక్కు కనుక బ్రహ్మగారు శివుడితో విష్ణువుతో సంప్రదించి వెంటనే చాటింపేయించాడు. నాయనలారా, ఈ రోజు నుంచి రిపుంజయుడనే ఆయనకి మేము పరిపాలన ఇస్తున్నాం. దివహ అంటే స్వర్గము కూడా ఆయనకి దాసుడైపోవాలి. అందువల్ల అతనికి దివోదాసు అని పేరు వచ్చింది. ఏంటి, దేవతలు కూడా ఆయన మాట వినవలసిందేట. దివహ అపి దాసత్వం కురుతే ఇది దివోదాస. సాధారణంగా దేవతలు ఎవరికైనా దాస్యం చేస్తారా? చెయ్యరు. కానీ ఈ రోజు నుంచి దేవతలు కూడా ఆయన మాట వినండి, దాస్యం చేయండి. ఆయన మాట కాదంటే ఒప్పుకోను, అందరూ ఆయనకి దాసులే, ఆయన చెప్పిన మాట వినండి. ఇంక ఈ రోజునే మూటా ముల్లే సర్దుకోండి. ఇక్కడ నేను బిల్డింగ్ కొనుక్కున్నాను, అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, పీఠం పెట్టానంటే కుదరదు, మొత్తం వికెట్ చేసుకోండి అనగానే దేవతలు హడిలిపోయారు. బ్రహ్మగారి ఆజ్ఞ కాదనడానికి లేదు. దాంతో దేవతలంతా వెరిమొహాలు వేసుకుని కాశీలో ఉందాం అనుకున్నాం, కాశీలో కూడా అపార్ట్మెంట్లు కొనుక్కున్నాం, బిల్డింగులు కట్టుకున్నాం, ఏం చేస్తామని వదిలేసిపోయారు. పాపం అంతా ఖాళీ చేసిపోయారు. మొత్తం మీద దేవతలు వెళ్ళిపోయారు. దుంటి విఘ్నేశ్వరుడితో సైతంగా విఘ్నేశ్వరుడు వెళ్ళిపోయాడు. యోగిని దేవతలు వెళ్ళిపోయారు. 64 కోటి యోగిని గణదేవతలంతా వెళ్ళిపోయారు. చాముండాదేవి కూడా వాళ్ళకి నాయకత్వం వహిస్తూ వెళ్ళిపోయింది. ఒక్క శివుడు జ్యోతిర్లింగంలో అదృశ్యంగా ఉంటాడు. ఆ జ్యోతి అందులో ఉంటుంది, కానీ విశ్వనాథుడి రూపంలో నందెక్కి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. జ్యోతి ఉన్నట్టు ఎవరికీ తెలియదు, కానీ ఆయన మాట ఇచ్చాడు, జ్యోతిర్లింగంలో జ్యోతి రూపంలో ఉన్నప్పుడు బయట సంచరించను, లింగంలో ఉంటాను, బయట మాత్రం నందెక్కి తిరగను అని వెళ్ళిపోయాడు ఆయన కూడా పార్వతీ సమేతంగా. కాలభైరవుడు లేడు, ఎవ్వరూ లేరు, దేవతలంతా ఎవరిదారినో వెళ్ళిపోయారు. కానీ రాక్షసులు తెలివైన పిరుగులండోయి. ఐసరి మధ్య దేవతలు గెంటేశాడు కదా అని కొంతమంది వచ్చి, ఏమండి మేము రాక్షసులమండి, రాక్షసులు భూమి మీద కూడా ఉండొచ్చండి, మాకు దేవలోకంలాగా ప్రత్యేక రాక్షసలోకం లేదు, మమ్మల్ని ఉండనిస్తే మీ సేవకులమై శివుడిని పూజిస్తాం అన్నారట. కొంచెం పుట్టలో పడి కొంతమంది రాక్షసులను ఉండనిచ్చాడు. పాముల్ని వాళ్ళని గెంటేశాడు. ఎవడైనా పుట్టలో కనపడితే దొక్క చీరేసేవట. పుట్టలు కూడా తవ్వించేసి అందులో ఉన్నవాడు పడగ చెతకముడిచి పారేశాడు. ఇలా ఈ విధంగా ఆయన అందరినీ గెంటి అద్భుతముగా ధర్మము 4 పాదాలను నిలబెడుతూ నిత్యము శివభక్తితో, మళ్ళీ ఆయన శివభక్తి లేనివాడు కాదు, విశ్వేశ్వరుడి మీద నీళ్ళు పోసాడు, కానీ విశ్వేశ్వరుడు ఇక్కడ ఉండకూడదట. అదేదో సినిమాలో మీ పాదసేవ చాలు, మీరు అక్కర్లేదండి సూర్యకాంతం వాళ్ళ ఆయన్ని, మీ లేకపోయినా వల్ల పాదాలు ఉంటే చాలు. అలాగా విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించాడు. ఆయన మాత్రం నందీశ్వరుడి మీద ఇక్కడ తిరగకూడదు. కృష్ణుడిని పూజిస్తాడు, ఆయన ఉండకూడదు ఇక్కడ.
యజ్ఞములు చేశాడండి. మూలంలో చెప్పారు ఆయన నిత్యం యజ్ఞములు చేశాడు, దేవతల్ని గౌరవించాడు. కానీ ఇక్కడ ఉండకూడదట వాళ్ళు. ఏదో ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు వచ్చి ఆ యజ్ఞంలో ఆవిర్భాగం తీసుకుని వెళ్ళిపోవాలి, కాశీలో మాత్రం స్టే చేయకూడదు, అసలు రాత్రిపూట పడుకునే అధికారం లేదు పొమ్మన్నాడు. దేవతలందరినీ విడిచిపెట్టి ఏకంగా 1 రోజు 2 రోజులు కాదండో 88,000 సంవత్సరముల పరిపాలన చేశాడండి ఆయన. 1 రోజు కాదు 2 రోజులు కాదు, అందులో ఒక 1000 ఏళ్ళ పరిపాలన సాగింది. ఓ 1000 ఏళ్ళు సాగాక ఓ రోజున బృహస్పతి, ఏమిటండి ఎంత స్వర్గంలో ఉంటే మాత్రం పరమ పవిత్రమైన కాశీనగరంలో ఉండకపోతే బతుక, అసలు ఈ దివోదాసు గారికి ఇంత శక్తి ఇచ్చి బ్రహ్మదేవుడు మనల్ని అన్యాయం చేశాడు, ఈ మాత్రం పరిపాలన మనం చేయలేమా? ఇప్పుడు ఈ దివోదాసుని పడగొట్టడానికి నాకు ఒక మంచి ఆలోచనతో వచ్చింది అన్నట్ట. ఏది దివోదాసు పరిపాలనకు వచ్చిన 1000 ఏళ్ల తర్వాత. ఏమిటి అన్నారు దేవతలు, నువ్వు ఏదైనా ఉపాయం చెప్పు, తెలివైన వాడివి కనుక అడుగుతున్నావు, ఏమైనా మనందరం కాశీ వెళ్ళవలసింది, కాశీ వెళ్ళకపోతే మేము ఉండలేం అన్నారట వాడు.